గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ప్రపంచ దేశాలను గడగడలాడించినటువంటి పశ్చిమాసియా అగ్రరాజ్యం ఇరాన్ సర్వోన్నత నాయకుడు సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు మొస్తఫా ఖమేనీ ప్రస్తుతం ప్రాణభయంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నాయి. మొస్తఫా ఖమేనీ బయటి ప్రపంచానికి పూర్తిగా దూరంగా ఒక తెలియని రహస్య ప్రదేశంలో నివసిస్తున్నట్టుగా అమెరికా నిఘా వర్గాలను ఉటంకిస్తూ ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ CBS న్యూస్ ఈరోజు ఒక సంచలన కథనాన్ని వెల్లడించింది. ప్రస్తుతం మొస్తఫా ఖమేనీ బయటి ప్రపంచంతో చాలా పరిమితమైనటువంటి సంబంధాలు మాత్రమే కలిగి ఉన్నాడని, ఈ పరిణామం ఇరాన్ అంతర్గత ప్రభుత్వ వ్యవస్థలను సంక్షోభంలోకి నెట్టిందని అమెరికా స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా ఇరాన్ మధ్య తెర వెనుక సుదీర్ఘంగా సాగుతున్న శాంతి చర్చలు ప్రస్తుతం తీవ్రస్థాయిలో సందిగ్ధంలో పడ్డాయి అనేటువంటి వార్త ఇప్పుడు బయటకు వస్తోంది. ఇరు దేశాల మధ్య మధ్యంతరంగా ఒప్పందం ఖరారు అయ్యే దశకు చేరినప్పటికీ అది ఒక కొలిక్కి రాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొస్తఫా ఖమేనీ అందుబాటులో లేకపోవడమే అనేటువంటిది వార్త ఇప్పుడు CBS ప్రచురించింది. ఇరాన్ అధినేత ప్రస్తుతం ఎవరికీ దొరకకుండా ఒక అత్యంత సురక్షితమైనటువంటి రహస్య ప్రాంతం అంటే బంకర్లో తలదాచుకున్నట్లుగా అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు సంచలన ప్రకటన చేశాయి. ఆయన బాహ్య ప్రపంచానికి కనిపించకుండా కేవలం తన వ్యక్తిగత దూతల ద్వారా మాత్రమే ఉన్నతాధికారులకు, సైనిక నాయకులకు సందేశాలు పంపుతున్నట్లుగా ఇప్పుడు సమాచారం అందుతోంది. ఇజ్రాయెల్ దాడుల పరంపరలో మొస్తఫా ఖమేనీని కూడా తీవ్రంగా గాయపడినట్టుగా అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. మొస్తఫా ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉందనేటువంటి వార్తలను ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా తోసిపుచ్చినప్పటికీ, ఆయన పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నారని ప్రకటించినప్పటికీ కూడా ఇప్పటి వరకు మొస్తఫా ఒక్కసారి కూడా బహిరంగంగా ప్రజల ముందుకు రాలేదు. కనీసం ఆడియో లేకుంటే వీడియో సందేశం కూడా ఇవ్వలేదు. ఒకప్పుడు కేవలం AIతో వచ్చినటువంటి ఒక మెసేజ్, ఆ తర్వాత ఆయన చేతిరాతతో వచ్చినటువంటి ఒక లెటర్, అది మొస్తఫా ఖమేనీదే అని చెప్పినప్పటికీ కూడా ఆయన నిజంగా సురక్షితంగా ఉన్నారా లేదా అనేటువంటి అనుమానాలు ఇప్పుడు అంతర్జాతీయంగా డౌట్ఫుల్గా మారాయి. వారాల తరబడి బంకర్లలోనే ఖమేనీ ఉన్నాడు అనేటువంటి వార్త ఇప్పుడు బయటకు వస్తోంది. ఇరాన్కు చెందినటువంటి సీనియర్ అధికారులు కూడా ఖమేనీని నేరుగా సంప్రదించలేకపోతున్నారని అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. అమెరికా ఇరాన్ ఒప్పందానికి సంబంధించినటువంటి ఒక ఫ్రేమ్ వర్క్ను మొస్తఫా ఖమేనీ చూసినట్లుగా మాకు సమాచారం అందింది. అయితే దానిపై ఆయన నుంచి ఇంకా ఎటువంటి సమాధానం రాలేదు. ఇరాన్కు చెందినటువంటి సీనియర్ అధికారులు కూడా ఖమేనీని నేరుగా సంప్రదించలేకపోతున్నారు. అందుకే చర్చలు ఆలస్యమవుతున్నాయి అని అమెరికా నిఘా వర్గాలు చెబుతున్నాయి. కానీ ఖమేనీతో పాటుగా టెహ్రాన్కు చెందినటువంటి పలువురు సీనియర్ నాయకులు కూడా వారాల తరబడి బంకర్లలోనే ఉంటున్నట్లుగా సమాచారం అందుతోంది. వారంతా నేరుగా మాట్లాడుకోవట్లేదు అనేటువంటి వార్త, కేవలం మెసెంజర్ల రూపంలో మాత్రమే ఒకరి వార్తని, ఒకరి సమాచారాన్ని ఇంకొకరికి చేరవేస్తున్నారు అనేటువంటిది అమెరికా నిఘా వర్గాలు ఇప్పుడు వెల్లడించాయి. ఇప్పటి వరకు బహిరంగంగా కనిపించినటువంటి మొస్తఫా ఖమేనీ ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించినటువంటి తొలి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత అదే రోజు దాడుల్లో ఈయన తీవ్రంగా గాయపడి ఉంటారు అనేటువంటి వార్త, అది ఇప్పటికీ సస్పెన్స్గా కొనసాగుతోంది. ఆ తర్వాత అలీ ఖమేనీ మరణం తర్వాత మొస్తఫాను తమ సుప్రీం లీడర్గా ఇరాన్ ఎన్నుకుంది. అయితే ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడుల్లో మొస్తఫా కూడా తీవ్రంగా గాయపడ్డారని, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి పలు వార్తలు, వదంతులు వచ్చినప్పటికీ ఇరాన్ ఖండించింది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు అంటూ వెల్లడించినప్పటికీ ఇప్పటి వరకు మొస్తఫా బహిరంగంగా కనిపించలేదు, మాట్లాడలేదు. దీంతో అనుమానాలు అనేది విపరీతంగానే ఉన్నాయి. ఖమేనీ హోదాలో ఎవరున్నా వారు తమ టార్గెట్లోనే ఉంటారని ఇజ్రాయెల్ పదే పదే హెచ్చరిస్తూనే వచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల్ని బట్టి చూస్తే మొస్తఫా రహస్య ప్రాంతంలో ఉన్నట్టుగా
వస్తున్నటువంటి వార్తలకి ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఇరాన్ పాలకులకు ఇజ్రాయెల్ పదే పదే గట్టి హెచ్చరికలు పంపుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ హోదాలో ఎవరున్నా కూడా తమ ప్రధాన టార్గెట్గానే ఉంటారు అనేటువంటి మాటని ఇజ్రాయెల్ రక్షణ దళాలు స్పష్టం చేశాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడులు, అత్యాధునిక నిఘా డ్రోన్ల భయం వల్లే మొస్తబా ఖమేనీ తన ప్రాణాలను కాపాడుకునేందుకు క్షిపణులకు కూడా అందలేని, క్షిపణులు కూడా ఛేదించలేని రహస్య బంకర్కే పరిమితం అయ్యారని ఇప్పుడు విశ్లేషకులు భావిస్తున్నారు. అత్యంత ఉత్కంఠ భరిత పరిణామాల మధ్య పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందా లేదా అనేది ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోయింది. ముందుగా శాంతి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత, అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు నుంచి చేస్తున్నటువంటి డిమాండ్, యురేనియం శుద్ధి చేసినటువంటి నిల్వలను వదులుకునేందుకు టెహ్రాన్ అంగీకరించింది అనేటువంటి వార్తలు వచ్చినప్పటికీ ఆ తర్వాత ఖండనలు కూడా వస్తున్నాయి. అణ్వాయుధం కోసం వెంపర్లాడడం లేదని ప్రపంచానికి భరోసా ఇచ్చేందుకు తామంతా సిద్ధంగా ఉన్నట్టుగానే ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఒక వార్తా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు అనేటువంటి వార్త వస్తోంది. ముందుగా శాంతి ఒప్పందం కుదుర్చుకొని ఆపై 60 రోజుల కాల వ్యవధిలో అందులోని అంశాలపై ఇరు దేశాలు కూలంకుషంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి వార్త కూడా వస్తోంది. బట్ మళ్ళీ అదే క్వశ్చన్ మొదలవుతోంది. మొస్తబా ఖమేనీ ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, సురక్షితంగానే ఉన్నారా, ఎందుకని బయటికి రావట్లేదు, నిజంగా జీవించే ఉన్నారా, సడన్గా అదృశ్యమైపోయారా? మొస్తబా ఖమేనీకి సంబంధించి ఫిబ్రవరి 28 తర్వాత ఇప్పటిదాకా కూడా ఖచ్చితమైనటువంటి అధికారిక వార్త కూడా రానటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు మొస్తబా ఖమేనీకి సంబంధించి సరికొత్తగా అమెరికా నిఘా వర్గాలు వెల్లడించినటువంటి వార్త, ఆయన అదృశ్యమైపోయారు, రహస్యంగా క్షిపణులు కూడా ఛేదించలేనటువంటి బంకర్లలో తలదాచుకున్నారని. మొస్తబా ఖమేనీ బయటకు వస్తారా, లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి అధికారికమైనటువంటి వార్త మెసెంజర్ల రూపంలో ఆయన బయటకు వస్తుందా? ఈ మొత్తం సంక్షోభానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడబోతోంది? బోల్డని క్వశ్చన్ మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి. అదే $1 మిలియన్ క్వశ్చన్స్గా కూడా మిగిలిపోయాయి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.